పార్వతీదేవిని గౌరవించకపోవడం వల్ల ఒక ముని తన శరీరంలో ఉన్న రక్తం మరియు మాంసం అన్నీ కోల్పోయాడని మీకు తెలుసా? ఒక కాలంలో భృంగి మహర్షి అనే ఒక ముని ఉండేవాడు. ఆయన చాలా గొప్ప శివభక్తుడు. కానీ ఆయన శివుడిని మాత్రమే పూజించేవాడు, పార్వతీదేవిని గౌరవించేవాడు కాదు. ఒకసారి కైలాసంలో శివుడు మరియు పార్వతీదేవి కలిసి ఒకటే ఆసనం మీద కూర్చుని ఉన్నారు. అప్పుడు భృంగి మహర్షి శివుని మాత్రమే ప్రదక్షిణ చెయ్యాలి అని అనుకున్నాడు. అప్పుడు ఆయన తేనెటీగ రూపంలో మారిపోయి శివుడు మరియు పార్వతీదేవి మధ్యలోకి వెళ్లి శివుని మాత్రమే ప్రదక్షిణ చేశాడు. ఇది చూసి పార్వతీదేవికి కోపం వచ్చింది. ఆమె అన్నది, శివ మరియు శక్తి కలిసి ఉండడం వల్లనే ఈ ప్రపంచం నడుస్తుంది. కాని భృంగి మహర్షి ఆ మాటని ఒప్పుకోలేదు. అప్పుడు పార్వతీదేవి శాపమిచ్చింది. మానవ శరీరంలో రక్తం మరియు మాంసం తల్లి అంశం. నన్ను గౌరవించని వాడికి అవి ఉండవు. వెంటనే భృంగి మహర్షి శరీరంలో ఉన్న రక్తం మరియు మాంసమన్నీ పోవడంతో ఆయన కేవలం ఎముకల రూపంలో పడిపోయాడు. అప్పుడు శివుడు మరియు పార్వతీదేవి కలిసి అర్ధనారీశ్వరుడిగా ప్రత్యక్షమయ్యారు. శివుడు మరియు శక్తి వేరు కాదని ప్రపంచానికి చూపించడానికి. శివుడు లేకపోతే శక్తి లేదు, శక్తి లేకపోతే శివుడు లేదు. ఇద్దరూ కలిసి ఉండడం వల్లనే ప్రపంచం నడుస్తుంది.